ఇండిగో ఎయిర్లైన్స్లో క్రైసిస్ వస్తే ఇండియా గవర్నమెంట్ తగ్గింది. డీజీసీఏనే ముందుకొచ్చి ఎఫ్డీటీఎల్ నిబంధనలను సడలించింది. నిర్వహణాపరమైన లోపాలతో ఇండిగో విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. దీనికి పూర్తి బాధ్యత ఆ సంస్థదే. కానీ ఇబ్బందులు మాత్రం జనం పడ్డారు. విమర్శల్ని ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎయిర్లైన్స్ బిజినెస్ మార్కెట్లో ఎవరో ఒకరే మార్కెట్ లీడర్గా ఎదిగితే సీన్ ఇలా ఉంటుందా? ఇండిగో సంక్షోభం ఇంట్రెస్టింగ్ పాఠమేంటి? ఇండిగో ఆగితే డీజీసీఏ వెనక్కు తగ్గింది. ఇండిగో క్రైసిస్ కి చెక్ పెట్టేలా నిబంధనల్ని సవరించింది. ఓ ప్రైవేట్ ఎయిర్లైన్స్ లో సంక్షోభం తలెత్తితే జనం అనేక అవస్థలు పడ్డారు. ప్రభుత్వం అనేక విమర్శలు ఎదుర్కొంది. చివరికి ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వ వ్యవస్థలే దిగిరావాల్సొచ్చింది. ఈ పరిణామం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ఇక్కడ కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనల్ని అమల్లోకి తీసుకురావటంలో తప్పేమీ లేదు. వాటికనుగుణంగా ఇండిగో ఎయిర్లైన్స్ సిద్ధం కాకపోవటం వల్లే ఫ్లైట్ సర్వీసుల్లో అంతరాయం తలెత్తింది. ఈ పరిస్థితికి పూర్తిగా ఇండిగో సంస్థే కారణమైనా ఏమీ చెయ్యలేని పరిస్థితి నెలకొంది. వేలాది మంది ప్రయాణికుల పడిగాపులను, అవస్థలను దృష్టిలో ఉంచుకుని డీజీసీఏనే కాస్త తగ్గి రూల్స్ ని సడలించాల్సి వచ్చింది. 4 రోజులవుతున్నా ఇండిగో విమాన సర్వీసుల్లో ఎలాంటి మార్పు లేదు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శుక్రవారం కూడా 400కు పైగా విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఈ క్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ల విధులకు సంబంధించి ఇండిగోతో పాటు ఇతర ఎయిర్లైన్ సంస్థలకు ఊరట కల్పించేలా నిబంధనలను కాస్త సడలించింది. పైలట్ల వీక్లీ రెస్ట్ నిబంధనల్లో మార్పులు చేసింది. వందలాది ఫ్లైట్ సర్వీసుల రద్దుతో సతమతమవుతోన్న ఇండిగో నిబంధనల సడలింపు కోసం డీజీసీఏను ఆశ్రయించింది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ లో కాస్త రిలీఫ్ ఇవ్వాలని కోరింది. దాంతో ఎయిర్లైన్స్ పైలట్ల విధులకు సంబంధించి మార్పులు చేసింది డీజీసీఏ. అయితే ఇవి తాత్కాలికం మాత్రమే. కొత్త నిబంధనల్లో పైలట్లకు వీక్లీ రెస్ట్ టైం 36 గంటల నుంచి 48 గంటలకు పెంచింది. ఇప్పుడు ఈ వీక్లీ రెస్ట్ ని సెలవుగా పరిగణించనున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. ఎఫ్డీటీఎల్ కొత్త రూల్స్ ప్రకారం వీక్లీ రెస్ట్ ని సెలవుగా పరిగణించే అవకాశం లేదు. వీక్లీ రెస్ట్ పీరియడ్, సెలవులను వేర్వేరుగా చూసేవారు. పైలట్ల అలసట సమస్యను పరిష్కరించేందుకు ఈ కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. అయితే ఇండిగోలో తలెత్తిన సంక్షోభంతో ఈ నిబంధనను కాస్త సడలించారు. ఇక పైలట్ల రాత్రి విధులపై ఉన్న నిబంధనలకు సంబంధించి ఇండిగోకు భారీ ఉపశమనం దక్కింది. పైలట్లు వరుసగా 2 కంటే ఎక్కువ నైట్ షిఫ్టులు చేయొద్దనే నిబంధనను కూడా తాత్కాలికంగా ఉపసంహరించుకుంది డీజీసీఏ. ఇండిగో విమానయాన సంస్థకు చెందిన పైలట్లు వారంలో 6 నైట్ డ్యూటీలు నిర్వహించే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుత గందరగోళాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది. ఈ మినహాయింపులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. ఇండిగో విమాన సర్వీసులు రద్దవటంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కర్ణాటకలో ఓ టెకీ కపుల్ ఆన్లైన్లో రిసెప్షన్ నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. హుబ్బళ్లికి చెందిన మేధా క్షీర్ సాగర్, ఒడిశాలోని భువనేశ్వర్ కు చెందిన సంగమదాస్ వివాహం నవంబర్ 23న జరిగింది. ఈ క్రమంలో బుధవారం వధువు స్వస్థలం దగ్గర రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు కొత్త జంట భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు ఇండిగో విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇండిగోలో తలెత్తిన క్రైసిస్ తో వారి ప్రయాణం రద్దయింది. కానీ వీరు రిసెప్షన్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అతిథులు కూడా వేడుకకు హాజరవటంతో వధూవరులిద్దరూ ఇలా వర్చువల్ గా పాల్గొనాల్సి వచ్చింది. ఆన్లైన్ లోనే కొత్త జంటను బంధువులు ఆశీర్వదించారు. ఇదొక్కటే కాదు, గోవాలో జరిగిన ఓ డెస్టినేషన్ వెడ్డింగ్ ఇండిగో క్రైసిస్ కారణంగా వాయిదా పడింది. సుమారు 20 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ వివాహ వేడుకను వచ్చే నెలలో ఢిల్లీకి మార్చారు. ఇంకా ఎంతో మంది తమ ఫ్యామిలీని కలుసుకునేందుకు వెళ్లాలనుకున్న వాళ్లంతా ఎయిర్పోర్టుల్లోనే గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. చివరకు వారి టూర్ రద్దయిపోయింది. ఎంతో మంది ఇతర నగరాల్లో ఇంటర్వ్యూలు మిస్ అయ్యారు. ఎందరో వ్యాపారులు తమ బిజినెస్ ట్రిప్స్ ని కోల్పోయారు. ఫ్లైట్స్ రద్దుకు సంబంధించి సరైన సమాచారం లేక ఏం చేయాలో తెలియక గందరగోళానికి గురయ్యారు. సాయంత్రం 5ంటికి ఉందండి. సో 7 o'clock రీచ్ అవుతాం అనుకున్నాం. బట్ ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఇట్లా మిడ్ నైట్ వరకు ఫ్లైట్స్ ఏమి లేవు. సో మళ్ళీ కౌంటర్లో వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్లా 2 days వరకు ఏం ఫ్లైట్స్ ఉండవని అన్నారు. సో అప్పుడు వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని చూసుకున్నాం.
రేపు ఏ టైంకి అక్కడ మీకు ఎగ్జామ్ కూడా ఉందని చెప్తున్నారు? ఎన్ని గంటలకు ఎగ్జామ్ ఉంది? అది ఉందండి. సో దానికోసం కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఇండిగో ఫ్లైట్స్ రద్దవటంతో చాలా మంది ప్రయాణికులు ఇతర ఎయిర్లైన్స్ సంస్థల్లో అత్యధిక రేట్లకు టికెట్లు కొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండిగో దెబ్బతో కొన్ని రూట్లలో ఫ్లైట్ టికెట్ రేట్లు సాధారణం కంటే 2-3 రెట్లు పెరిగాయి. ఎయిర్పోర్టుల్లో చెక్ ఇన్ చేసిన ప్రయాణికులు తమ లగేజ్ దొరక్క రోజుల పాటు ఇబ్బంది పడ్డారు. చాలా ఎయిర్పోర్టుల్లో ఇండిగో ప్యాసింజర్లకు ఆహారం, నీరు కూడా సరిగా అందక అవస్థలు పడ్డారు. సరైన చోటు లేక నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండిగో ఇంటర్నేషనల్ ఫ్లైట్లు విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఎంతో మంది ముందే షెడ్యూల్ చేసి పెట్టుకున్న తమ పనుల్ని మళ్లీ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులొచ్చాయి. ఇండిగో ఎయిర్లైన్స్ లో తలెత్తిన సంక్షోభం వేలాది మంది ప్రయాణికులకు చుక్కలు చూపించింది. ఎవరు అవునన్నా కాదన్నా భారత విమానయాన రంగంలో ఇండిగో ఎయిర్లైన్సే తోపు. అది నడిపే ఫ్లైట్ సర్వీసుల సంఖ్య అలాంటిది. మరి ఫ్లైట్ సర్వీస్లో ఇండియా మార్కెట్ని ఇండిగో క్యాప్చర్ చేసింది. దాంతో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో చూస్తున్నాం కదా. మార్కెట్ లీడర్గా ఒకే సంస్థ ఉండటంతో ఎంత ప్రమాదమో అర్థమవుతోంది కదా. ఇండిగోలో ఇబ్బంది వస్తే ఇండియాలోని ఎయిర్పోర్ట్లన్నీ ప్రయాణికుల పడిగాపులతో స్తంభించిపోయాయి. ఇదొక్క ఎయిర్లైన్స్కే పరిమితం కాదు, మిగతా రంగాల్లోనూ కాంపిటీషన్ లేకపోతే పరిస్థితి ఇంతే. వాళ్ళ ఆదాయం వాళ్ళకే ఉంటుంది, ఆయాసం మాత్రం జనాలదే. ఆదాయం వారిది, ఆయాసం మనది. ఏ రంగంలోనైనా కాంపిటీషన్ లేకపోతే ఇంతేనా? ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం ఇండియన్ ఏవియేషన్ మార్కెట్ డైనమిక్స్ ని మార్చేసింది. ఒకే సంస్థ మార్కెట్లో ఆధిపత్యం వహించడం వల్ల తలెత్తే పరిణామాలు ఎలా ఉంటాయో అందరి కళ్లకు కట్టింది. భారతీయ విమానయాన రంగంలో ఇండిగో ఓ బ్రాండ్ గా సెటిల్ అయింది. దాదాపు 60% పైగా మార్కెట్ వాటాతో తిరుగులేని మార్కెట్ లీడర్ గా అవతరించింది. తాజాగా ఇండిగోలో తలెత్తిన సంక్షోభం, వందలాది ఫ్లైట్ సర్వీసుల రద్దు లాంటివి చూశాక అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇండిగో లాంటి సంస్థ అత్యధిక సర్వీసులను నడుపుతున్నప్పుడు అందుకు తగ్గట్లుగానే సిబ్బంది ఉండాలి. డీజీసీఏ రూల్స్ కి తగ్గట్లుగా సంస్థ నడుచుకోవాలి. కానీ ఈ విషయంలో ఇండిగో ఫెయిల్ అయింది. సంస్థ వైఫల్యానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సొచ్చింది. ఈ సంక్షోభంలో విమానయాన రంగాన్ని నియంత్రించే డీజీసీఏ తీసుకున్న చర్య అత్యంత చర్చనీయాంశమైంది. ఇండిగో తమ సర్వీసులను పునరుద్ధరించేందుకు వీలుగా తాత్కాలికంగా ఎఫ్డిటిఎల్ రూల్స్ ని సడలించింది. ఇందుకు మార్కెట్లో ఇండిగో ఆధిపత్యమే మేజర్ రీజన్. అది ఫెయిల్ అయితే ఇండియన్ ఏవియేషన్ సిస్టమ్ మొత్తం స్తంభించిపోతుంది. ఒక సంస్థ విఫలమైతే ప్రయాణికులు వెంటనే ఆల్టర్నేట్ సర్వీసులకు మారటం కష్టమవుతుంది. మరీ ముఖ్యంగా తక్కువ టికెట్ రేట్లకు ఫ్లైట్ సర్వీసులను నడిపే ఇండిగో సేవలు నిలిచిపోతే మిగతా ఎయిర్లైన్స్ ఆ డిమాండ్ ని తీర్చలేవు. దీనివల్ల టికెట్ రేట్లు పెరుగుతాయి, ప్రయాణికులు మరింత ఇబ్బంది పడతారు. ఇప్పుడు జరుగుతోంది కూడా అదే. అందువల్ల ప్రజలకు మళ్లీ ఇండిగో సేవలు అందుబాటులోకి రావాలంటే డీజీసీఏ నిబంధనల్లో కొన్ని సడలింపులివ్వక తప్పని పరిస్థితి తలెత్తింది. విమానయాన వ్యవస్థ మరింత గందరగోళానికి గురికాకూడదని ఒత్తిడిలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల అర్థమవుతున్నదేంటంటే ఎయిర్లైన్స్ సేవల్లో ఇండిగో సంస్థ మాత్రమే మేజర్ మార్కెట్ ని క్యాప్చర్ చేయటం వల్ల ఆ సంస్థలో తలెత్తే లోపాలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇది కేవలం ఏవియేషన్ మార్కెట్ కు మాత్రమే కాదు, ఇతర రంగాలకు కూడా వర్తిస్తుంది. ప్రజలకు వివిధ రకాల సేవలందించే ఎన్నో రంగాల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. మార్కెట్ డైవర్సిటీ కనిపించాలి. ఒకే సంస్థ ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తే అది నిర్వహణ పరంగా విఫలమైన, ఇతర సమస్యలను ఎదుర్కొన్న దాని ఇంపాక్ట్ ఆ సంస్థకే కాక మొత్తం ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అచ్చం ఇండిగో ఎయిర్లైన్స్ లో టికెట్లు బుక్ చేసుకుని ఎయిర్పోర్టులో పడిగాపులు కాస్తున్న ప్రయాణికుల్లాగా
కారణంగా టెలికాం రంగంలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు మొబైల్ వినియోగదారులకు ఎన్నో నెట్వర్క్స్ అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఇండియాలో కేవలం జియో, ఎయిర్టెల్ నెట్వర్క్స్ మాత్రమే మార్కెట్ లీడర్స్ గా ఎదిగాయి. ఇప్పుడు ఈ రెండు సంస్థలకే కస్టమర్లు ఎక్కువగా ఉన్నారు. వొడాఫోన్, ఐడియా కలిసి ఒకే సంస్థగా మారినా పెద్దగా బజ్ లేదు. అది ఉందో లేదో కూడా తెలియదు. ఇక ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ సంగతి సరి. అందువల్ల జియో, ఎయిర్టెల్ మొబైల్ ప్లాన్స్ కి రేట్లు గట్టిగా పెంచేస్తున్నారు. అయినా సరే జనాలకు టెలికాంలో మరో ఆప్షన్ లేకుండా పోతోంది. ఆన్లైన్ షాపింగ్, ఈ కామర్స్ సంస్థల్లోనూ ఇండియాలో కేవలం 2 సంస్థల ఆధిపత్యం మాత్రమే కొనసాగుతోంది. మార్కెట్లోకి ఎన్ని ఈ కామర్స్ సైట్లొచ్చినా డామినేషన్ మాత్రం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ది మాత్రమే. ఎన్ని ఉన్నా జనం వాటిలో కొనుక్కునేందుకే మొగ్గు చూపుతున్నారు. ఏదైనా ఇబ్బంది తలెత్తితే మరో ప్రత్యామ్నాయ ఆన్లైన్ షాపింగ్ యాప్ పై ఆధారపడే పరిస్థితులు ఉండటం లేదు. ఏదైనా మొబైల్ కొనాలంటే ఆ సైట్లలో మాత్రమే తక్కువ ధరకు దొరుకుతోంది. మిగతా సైట్లలో అదే మొబైల్ పై ఆఫర్లు కనిపించవు. దానివల్ల కస్టమర్లంతా ఈ 2 యాప్స్ మీదే ఆధారపడాల్సి వస్తుంది. ఫిన్టెక్ సంస్థల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. యూపీఐ పేమెంట్స్ కి ఎన్ని యాప్స్ అందుబాటులో ఉన్నా మార్కెట్లో జీపే, ఫోన్ పే మాత్రమే ట్రెండింగ్ లో ఉంటాయి. చాలా మంది ఈ 2 యాప్స్ ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. సడన్ గా ఏదో ఒక రోజు వేటిలో సర్వర్ డౌన్ అయితే ఇక అంతే సంగతి. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల లావాదేవీలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంటుంది. అప్పటికప్పుడు మరో ఫిన్టెక్ యాప్ కి మారేంత టైం ఉండదు. ఈలోపు జరగాల్సిన ఆలస్యం జరిగిపోతుంది. ఇవి మాత్రమే కాదు, ఏ రంగమైనా సరే కాంపిటీషన్ కంపల్సరీగా ఉండాలి. అన్ని రకాల సేవలు అందరికీ అందుబాటులో ఉండాలి. ఏ రంగంలోనూ మోనోపాలీ అనేది కరెక్ట్ కాదనే వాదన ఇండిగో ఇష్యూ తర్వాత బలంగా వినిపిస్తోంది. అందువల్ల మార్కెట్ వాటాని సమతుల్యం చేసేందుకు కొత్త సంస్థలకు ప్రోత్సాహకాలివ్వాలి. చిన్న సంస్థల విస్తరణకు సాయం అందించాలి. అప్పుడే ప్రజలకు ఒకటి కాకపోతే మరొకటి అనే ఆప్షన్ ఉంటుంది. జనానికి ఇబ్బందులు, ప్రభుత్వాలకు నిందలు తప్పుతాయి.